హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈ నేతన్న సేవలో పథకానికి అర్హులై ఉంటారో వారు ప్రతి ఒక్కరికి 25,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వారి అకౌంట్లలో నేరుగా డీబీటీ పద్ధతిలో, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వాళ్ళ అకౌంట్లకు జమ చేయనుంది. అటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంకా అర్హులు కానటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్లకు అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పేసి 5వ తేదీ సాయంత్రం వరకు అవకాశాన్ని ఇచ్చారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ రోజునే అమౌంట్ జమ చేస్తే ప్రభుత్వం చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ప్రభుత్వం హఠాత్తుగా ఉన్నట్టుండి వారం 10 రోజుల్లోనే 7వ తేదీ నగదు జమ చేస్తామని తెలపడం చాలామంది చేనేత కార్మికులకు అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రభుత్వం ఎవరైతే ఉచిత విద్యుత్ పథకానికి అర్హులై ఉంటారో అటువంటి వాళ్ళను మాత్రమే తీసుకోవడం, ఒక రకంగా చెప్పాలంటే చాలామందికి ఈ అవకాశం దక్కలేదు. ముఖ్యంగా ఈ పథకం కింద వర్తించిన వాళ్ళకు మాత్రమే అమౌంట్ జమ చేయడం, చాలామంది బాడిగలలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోలేకపోయారు. అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా ఓనర్ల పేర్లు రావడం, నేత కార్మికుని పేరు రాకపోవడం. ఇంకా చెప్పాలంటే ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు ఉంటారు, వాళ్ళు 2 కుటుంబాలు, కానీ ఒక ఇంట్లోనే ఉంటారనమాట. కానీ రేషన్ కార్డులు సెపరేట్గా ఉంటాయి, కానీ మీటర్ మాత్రం ఒకటే ఉంటుంది. విద్యుత్ సర్వీస్ మీటరు ఒక మీటరే ఉంటుందన్నమాట. తండ్రిని మాత్రం ఎంపిక చేసి కొడుకును ఎంపిక చేయకోకుండా అవకాశం లేకుండా పోయిందనమాట. రేషన్ కార్డులు వేరైనప్పుడు 2 కుటుంబాలకి పథకం వర్తించాలి కదా. వచ్చే సంవత్సరమైనా ఈ విధంగా కాకుండా కేవలం అర్హులైన నేత కార్మికులకు మాత్రమే అవకాశాన్ని కల్పించాలి. ఈ సర్వీస్ ఉచిత మీటర్ ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా ఇంకా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కల్పించాలి అని కోరుకుంటున్నాను. ముఖ్యంగా బుధవారం 5వ తేదీ సాయంత్రం వరకే, ఈ ఆగస్టు 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకే కొత్తగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళంటే అప్లై చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. వాళ్ళకు కూడా ఈ రోజునే నిధులు జమ చేస్తే ప్రభుత్వం ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ అకౌంట్కు సంబంధించి, బ్యాంక్ అకౌంట్కు సంబంధించి చాలామంది ఎన్పిసిఐ లింక్ అనేది ఉండదు. అటువంటి వాళ్ళకు అమౌంట్ జమ కాకపోవచ్చు. కాబట్టి ఎన్పిసిఐ అకౌంట్ అనేది ఈరోజు ఉదయం 10 గంటలకైనా వెళ్ళి, ఒకవేళ మీకు ఎన్పిసిఐ లింకు లేకోకుండా ఉంటే లింకు చేయించుకోండి వెంటనే. అది జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే ఆ ప్రాసెస్ జరిగిపోతుంది. కావాలంటే మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్తోనే చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, ఆ వీడియో చూసైనా చేసుకోండి. ఎన్పిసిఐ లింకు ఏ బ్యాంకుకి లింక్ అయిందో తెలుసుకోవాలి అని నేను అనుకున్నా కానీ సరే, మన ఛానల్లో అదే వీడియోలోనే లింకు చేసుకోవచ్చును, ఏ బ్యాంకుకి లింక్ అయింది అని కూడా చూసుకోవచ్చును అనమాట. ఆ వీడియో ఉంది, చూసి చేసుకుంటారని ఆశిస్తూ, ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.